హాయ్ వెల్కమ్ టు ది 14th జనవరి 2026 కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రాబోయే ఎస్ఐ, పీసీ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు నా ఫస్ట్ కరెంట్ అఫైర్, భారత్ చైనా మధ్య వివాదానికి కారణమవుతున్న షాక్స్గావ్ లోయ. సో భారత్ చైనా మధ్య గొడవకు కారణమవుతున్నటువంటి షాక్స్గావ్ లోయ. ఈ షాక్స్గావ్ లోయ అనేది ఎక్కడుంది అంటే కాశ్మీర్లోని హంజా గిల్గిట్ ప్రాంతంలో ఉంది. కాశ్మీర్లో హంజా గిల్గిట్ ప్రాంతంలో ఉంది. సో దీని ఎంత విస్తీర్ణం ఉన్నటువంటిది అంటే 5180 కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం. సో యాక్చువల్గా ఎందుకు ఇది కీలకం అనంటే, ఒకసారి చూడండి, ఇక్కడ మ్యాప్ ఉంది. సో ఇక్కడ ఇది ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇదంతా కూడా ఆక్సాయ్ చిన్, ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇటు మన జమ్మూకు కానీ, ఇటు మనకున్నటువంటి లడఖ్ కానీ. సో ఇది మన ఆధీనంలో ఉన్నటువంటి, అంటే సో పాకిస్తాన్ 1969లో ఈ ప్రాంతాన్ని చైనాకి దారాదత్తం చేసింది. కానీ ఈ ప్రాంతం మనదే అని మనం క్లెయిమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాలుగా. సో ఇదైతే మన ఆధీనంలోనే ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో వాళ్ళు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. సో ఎందుకు అంటే ఇక్కడ పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది. ఇది పాక్ చైనా ఎకనామిక్ కారిడార్. సో ఈ పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ ఎక్కడ అంటే ఈ కష్గర్ నుంచి గ్వాదార్ పోర్ట్ వరకు. సో ఇది చైనాలో ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి చాలా దగ్గరగా ఉండేటువంటి ఏరియా అనమాట. ఈ షాక్స్గావ్ వ్యాలీలో వీళ్ళు చైనా వాళ్ళు ఈ అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి ఇందుకోసం ఇదొక వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఇది మన సియాచిన్ గ్లేసియర్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశానికి సంబంధించింది. కానీ చైనా వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారని చెప్పేసి ఇది కొంచెం వివాదాస్పద ప్రాంతంగా ఉంది ప్రజెంట్. హంజా గిల్గిట్ ప్రాంతంలో 5180 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం. ఇది కారంకోరం శ్రేణికి, సియాచిన్ గ్లేసియర్కి సో అతి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం. సో దీన్ని ట్రాన్స్ కారంకోరం ప్రాంతం అని కూడా అంటాము. సో సియాచిన్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సియాచిన్ ఏరియా, సియాచిన్ గ్లేసియర్ ఏంటిది అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం సియాచిన్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ 2025. యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ 2025 ఎవరిచ్చిర్రు? ఇండియన్ ఆర్మీ మేజర్ స్వాతి శాంతకుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఏ విభాగంలో అంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ పీస్ విభాగంలో ఈ అవార్డు ఇచ్చారు. సో ప్రజెంట్ ఈమె ఎక్కడ పనిచేస్తున్నారు అంటే సౌత్ సూడాన్లో పీస్ కీపింగ్ మిషన్లో ఉన్నారు. సో సౌత్ సూడాన్లో పీస్ మేకింగ్ మిషన్లో ఉన్నారు. సో సౌత్ సూడాన్లో ప్రజెంట్ పనిచేస్తున్నారు. UNMISS, యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్లో ప్రజెంట్ పనిచేస్తున్నారు. సో ఈమె చేసినటువంటి పని ఏంటిది అంటే, సో ఈవిడ సౌత్ సూడాన్లో ఎక్కువగా తిరుగుబాట్లు జరుగుతుంటాయి ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులకు కానీ, అక్కడ ఉన్నటువంటి తిరుగుబాట్ల ద్వారా కానీ. సో దానివల్ల అక్కడ భయభ్రాంతులైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఈమె మమేకమై, సో వాళ్ళు గవర్నమెంట్ తోటి అంటే ఆర్మీ వాళ్ళతోటి ఫ్రీగా ఉండేటట్టుగా వాళ్ళ భావాభిప్రాయాలను పోలీసులు అనగానే చూసి, మిలిటరీ అనగానే చూసి భయపడకుండా వాళ్ళ భావాలను వ్యక్తపరిచేటువంటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడేటువంటి పరిస్థితిని ఆమె తీసుకొచ్చిందనమాట. సో ఈ అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరన్నా ఉన్నారంటే అది స్వాతి శాంతకుమార్ గారే. సో మనము సౌత్ సూడాన్కి అత్యధికమైనటువంటి మిలిటరీని పంపిస్తున్నటువంటిది భారత్ మాత్రమే. 2300 ప్రతి సంవత్సరం దాదాపుగా 2300 రొటేషన్ పద్ధతిలో సైనికులని మనం అక్కడికి పంపిస్తున్నాం. ప్రజెంట్ ఈ యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు స్వాతి శాంతకుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈవిడే స్వాతి శాంతకుమార్. సో నెక్స్ట్ స్వచ్ఛ జల్ అభియాన్ని ప్రారంభించినటువంటి మధ్యప్రదేశ్ గవర్నమెంట్. స్వచ్ఛ జల్ అభియాన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే
మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సీఎం మోహన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ జల్ అభియాన్ని ప్రారంభించారు. సో దీని ఉద్దేశం ఏంటిది? మధ్యప్రదేశ్ అంతటా స్వచ్ఛమైనటువంటి తాగునీటి సరఫరా, నెక్స్ట్ లీకేజ్ గుర్తింపు, సో నెక్స్ట్ ఫిర్యాదుల పరిష్కారం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం. సో ఇదంతా కలిపి స్వచ్ఛ జల్ అభియాన్ కిందికి వస్తుంది. సో రీసెంట్గా మనము చూసినట్లయితే మధ్యప్రదేశ్లో భాగీరథీపురంలో ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఈ డ్రింకింగ్ వాటర్లో కలిసి చాలామందికి డయేరియా వచ్చిందండి. అది పేపర్లో చాలా హైలైట్ అయింది, అది ఒకసారి చూసుకోండి. సో ఈ ఫిర్యాదుల పరిష్కారానికి జలసున్వాయి అనేటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అది 181. సో మధ్యప్రదేశ్ అనగానే నిన్న కూడా ఒక కరెంట్ పాయింట్ వచ్చిందండి, చూసుకోండి. మధ్యప్రదేశ్లో 166, అంటే మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అంటాం. సో మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో శివపురిలో రీసెంట్గా స్పీడ్ 24, స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48 అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసారు. దాంతోపాటు మధ్యప్రదేశ్లో రీసెంట్గా 55 పులులు చనిపోయాయండి, చూసుకోండి. మొత్తం చనిపోయింది ఇండియాలో 166 అయితే 55 చనిపోయింది మధ్యప్రదేశ్లోనే. సో ఈవిడే స్వాతి శాంతకుమార్. నెక్స్ట్ భారత్లో సౌరశక్తితోటి మొత్తం సోలార్ పవర్ తోటి నడిచే ఏటీఎం వ్యాన్. సో ఇది ఎవరు ప్రారంభించారు అంటే త్రిపుర గ్రామీణ బ్యాంకు సౌరశక్తితో నడిచేటువంటి తొలి ఏటీఎం వెహికల్ని వాళ్ళు సో ఎస్టాబ్లిష్ చేశారు, త్రిపుర గ్రామీణ బ్యాంక్. సో ఆ వ్యాన్ పేరు ఏం పేరు అంటే టీజీబీ ఆన్ వీల్స్. నెక్స్ట్ మౌంట్ అకన్కోగువాని అధిరోహించినటువంటి భారత పర్వతారోహకుడు ఎవరు అంటే హరిత్రా రాయ్. ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. మౌంట్ అకన్కోగువా దీన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు, అధిరోహించిన వారు ఎవరు అంటే రీసెంట్గా హరిత్రా రాయ్. సో ఈ మౌంట్ అకన్కోగువా ఎక్కడుంది అంటే అర్జెంటీనాలో ఉంది, దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనాలో ఉంది. సో దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఆసియా వెలుపల ఉన్నటువంటి ఎత్తైన శిఖరం. ఆసియా ఖండం వెలుపల ఉన్నటువంటి ఎత్తైన శిఖరం. సో ఎన్ని మీటర్స్ అంటే 6967 మీటర్స్. సో ఇదే అకన్కోగువా మౌంట్, ఈ వైట్ కలర్లో ఉన్నది మౌంట్ అకన్కోగువా మౌంట్. సో దీని 6962 మీటర్స్ ఉన్నది, ఇది అర్జెంటీనాలో ఉంటుంది, చూసుకోండి. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా విమెన్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి అలెక్సా హీలీ గారు రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఈమె ప్రత్యేకత ఏంటంటే 8 ప్రపంచ కప్ టైటిల్ని గెలిచినటువంటి ఆవిడ, 8 ప్రపంచ కప్ టైటిల్ని గెలిచినటువంటిది. దాంట్లో T20 కప్స్ వచ్చేసి 6 ఉన్నాయి. సో ఓడిఐ వరల్డ్ కప్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో ఈవిడ అలెక్సా హీలీ ఆస్ట్రేలియా విమెన్ క్రికెట్కి కెప్టెన్గా ఉన్నారు. నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చేపల ఉత్పత్తి సో 197.75 lakh టన్స్, లక్షల టన్నులు. ఇన్ని టన్నులు 197.75 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అనేది 2024-25 సంవత్సరంలో సాధించాం. సో ఇది 2013-14లో ఒకసారి చూసుకున్నట్లయితే 95.79 lakhs టన్స్. 2024-25లో అంటే ఒక 10 సంవత్సరాల తేడాలో 197.75, అంటే దాదాపుగా 106% పెరిగింది. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చేపల ఉత్పత్తి ఎంత పెరిగింది అంటే 106% పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ మెటా ప్రెసిడెంట్, ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి ఒక పేరెంట్ కంపెనీ ఇది మెటా. ఈ మెటా అనేటువంటి సంస్థకు ఇది మార్క్ జుకర్బర్గ్ స్థాపించినటువంటి ఫేస్బుక్ వీటన్నిటికీ పేరెంట్ కంపెనీ అనమాట. మెటా ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్గా దీనా పావెల్ మెకార్మిక్ గారు అపాయింట్ అయ్యారు. దీనా పావెల్ మెకార్మిక్ గారు సో ఎలక్టెడ్ అయ్యారనమాట. థ్యాంక్ యూ.